కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడడం జరిగింది. నిజమే, ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా బీసీలకు ఎప్పుడైనా హామీలు ఇచ్చిందంటే ఆ హామీలు నీటి మీద గీతలు లాంటివి. సో అధికారంలోకి రాగానే అవన్నీ మళ్ళీ మర్చిపోయి పాత పద్ధతుల్లో ప్రయాణం చేయడానికి అలవాటు పడ్డారు అన్ని గవర్నమెంట్లు. అందులో ప్రత్యేకించి ఈ గవర్నమెంట్ మరి మొత్తం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీకు కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఇప్పటివరకు ఎక్సైజ్ గురించి చెప్పిండ్రు. నేను వేరే కొన్ని 2-3 ఇష్యూలు చెప్పి మళ్ళీ 42% రిజర్వేషన్కి వస్తాను. ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు సంబంధించి వాళ్ళని ఆర్థిక పరంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయిస్తాము, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కేటాయిస్తాము అని సప్లాన్ పెడతామని చెప్పిండ్రు. మొదటి సంవత్సరం 9,200 కోట్లు కేటాయించారు. 9,200 కోట్లలో నేను ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఖర్చు ఎంత పెట్టిండ్లా అంటే 2,200 కోట్లు. అంతకుముందన 3,200 కోట్లు పెట్టిండ్రు ఆ గవర్నమెంట్లో. వీళ్ళు వచ్చినాక మళ్ళీ వాళ్ళు తక్కువ పెట్టిండ్లు, మేము ఎక్కువ ఇస్తామని చెప్పి 20,000 కోట్లు అని చెప్పి అందులో 5,000 కోట్లు అలాట్ చేసి ఖర్చు పెట్టింది 2,200 కోట్లు. ఇది ప్రభుత్వం. ఈ సంవత్సరం 11,000 కోట్లు ఖర్చు కేటాయించిండ్లు, రిలీజ్ చేసింది 2,500 ఖర్చు రిలీజ్ చేసింది, ఇంకా ఖర్చు జరుగుతుంది. ఒకవైపేమో మేము మీకు మేము అధికారంలోకి వచ్చేస్తే స్వర్గాలు చూపిస్తున్నారు, మేము ఇది చేస్తాం అది చేస్తామని. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోరా బాబు, మనము ఓ సామెత ఉంది, 3 సామెత. అంటే మనకు నది దాటే వరకు వాడు ఓడమల్ల అన్నట, నది దాటినాక వాడు బోడమల్ల అన్నట. ఇప్పుడు నీతో నాకేం పని అని చెప్పేసి అన్ని వదిలేసి పంపించేస్తాం. సో ఇవాళ మీరు 20,000 కోట్లు 20 అంటే 40,000 కోట్లు ఖర్చు పెడతాను వాళ్ళు. మీరు పెట్టింది ఎంత? పోయిన సంవత్సరం 2,200, ఈ సంవత్సరం కూడా అంతకంటే పెద్దగా మీకు ఏముండదు. అందుకనే మీరు ఇప్పుడు ఎక్స్ గ్రేషియో గురించి మాట్లాడింది, 10 లక్షలు ఇస్తామని. 10 లక్షలు దేవుడెరుగు, ఆ పాతవి కూడా వాళ్ళు 5 లక్షలు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలే.